అందరికీ ఎంతో ఇష్టమైన మినప గారెలు అనే రెసిపీతో వచ్చేసానండి. దీనికి మినపప్పు ఒక 3 hours ముందు కడిగి నానబెట్టుకోవాలండి. కొంచెంగా మినపప్పు తీసుకొని ఫస్ట్ మిక్సీ జార్లోకి వేసుకొని ఫస్ట్ ఒకసారి గ్రైండ్ చేసుకోవాలండి. దీనికి కారం కోసము ఒక 2 పచ్చిమిర్చి, చిన్న అల్లం పీస్ వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి. ఇలా బొరుసు వచ్చేలాగా మిక్సీ వేసుకోవాలండి. నీళ్లు కొంచెంగానే ఒక పావు గ్లాస్ లాగానే పోసుకోవాలండి. తర్వాత ఆ పిండిని అంతా ఒక గిన్నెలోకి వేసుకొని కొంచెం సోడా పిండి, కొంచెం సాల్ట్ వేసుకొని దాని మీద ఒక 5 drops లాగా వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలండి. పిండిలో బాగా ఉప్పు అన్నీ బాగా కలిసిన తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ అయ్యాక గారెలు వేసుకోవాలండి. దానికి గారెలు తీసుకోవడానికి కూడా ఒక గిన్నెలో టిష్యూ పేపర్ అన్నీ వేసి పెట్టుకున్నా అండి. ఇలా ఒక గిన్నెలో నీళ్లు పోసుకొని ఫస్ట్ చేతిని దాంట్లో డిప్ చేసుకోవాలండి. పిండి ఇలా ముద్దలాగా చేసుకునేటప్పుడు పిండి చేతికి కూడా అంటుకోదండి. కొంతమంది తమలపాకు మీద కూడా వేసుకుంటారండి. నాకు ఇలా అలవాటు, నేను ఇలానే వేస్తున్నా అండి. నాకు ఇది ఈజీగా అనిపిస్తుంది. ఒకటి ఉప్పు అన్నీ చూద్దామని చెప్పి ఫస్ట్ ఒకటే వేసానండి. తర్వాత మిగతావి ఉప్పు సరిపోకపోతే వేసి కలుపుకొనేసి మిగతా పిండి అంతా ఇలా నేను చేత్తోనే వేసేస్తానండి. ఇది ఏదైనా మనము ఫెస్టివల్స్ అప్పుడు, సండేస్ పిల్లలు ఇంట్లో ఉంటారు కదండి. స్కూల్ టైం అయితే బిజీగా వంట అన్నీ చేసేస్తాము, కుదరదు. సో సండేస్ ఏదైనా ఫెస్టివల్స్ రోజు ఇలాంటివన్నీ చేసుకుంటే చాలా ఇష్టంగా తింటారండి పిల్లలు. ఇంట్లో ఆడపిల్లలు ఉంటే కూడా మినపప్పు తింటే హెల్త్కి చాలా మంచిది అంటారండి. వెన్ను బాగా గట్టిగా ఉంటుంది అంటారు. చూడండి ఎంత క్రిస్పీగా ఎంత బాగా వచ్చినాయో. టేస్ట్ కూడా చాలా బాగుందండి. దీనికి పల్లీ చట్నీ సైడ్ డిష్ అండి. అంతే, మనకి ఎంతో ఇష్టమైన గారెలు రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.